ఈ విధంగా మీరు బైబిల్లో చాలా చోట్ల మీరు చూడొచ్చు. సందేహపడ్డ ప్రతి ఘట్టంలో దేవుడు కోప్పడ్డాడు. సందేహించే వాళ్ళని, అనుమానించే వాళ్ళని, దేవుణ్ణి టెస్ట్ చేసే వాళ్ళని దేవుడు ఒప్పుకోలా. కొంతమంది ఉంటారు దేవుణ్ణే పరిశోధించేటువంటి మేధావులు. దమ్ముంటే దేవుణ్ణి జయమను, దమ్ముంటే మీ దేవుణ్ణి అది జయమను, మరి దమ్ముంటే నీ దేవుడికి నీ దేవుడిని నీకు ఉద్యోగం ఇవ్వమను, మరి నీకు పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్లు, దమ్ముంటే నీకు బిడ్డలు పుట్టిమను మరి అని దేవుడికి సవాళ్ళు ఇస్తుంటారు వీళ్ళు. కొంతమంది సవాళ్ళకి తల్లోంచి దేవుడు ఎప్పుడు ఏ కార్యాలు చేయలే. అయినా నీ ముందు తను నిరూపించుకోవాల్సిన అవసరం దేవునికే ఉంది. నువ్వెక్కడా, ఆయన ఎక్కడా? సవాళ్ళను స్వీకరించి దేవుడు ఎప్పుడు కార్యాలు చేయలే. ప్రేమని బట్టి చేశాడు, కనికరాన్ని బట్టి చేశాడు, జాలిని బట్టి చేశాడు, తన బిడ్డల ఆపదను బట్టి చేశాడు, వాళ్ళ మారు మనసు కోసం చేశాడు, వేరే కారణాలను బట్టి, చాలా కారణాలను బట్టి చేశాడు. కానీ సవాళ్ళను స్వీకరించి ఎప్పుడు దేవుడు కార్యాలు చెయ్యడు, చెయ్యబోడు. దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయకూడదు. చేతనైతే చేతులు చాచి అడగాలి, కానీ దేవుని ముందు ఎచ్చులు పడి బిల్డప్ ఇవ్వకూడదు. కొంతమంది అట్లా సవాళ్ళు ఇస్తుంటారు దేవుడికి. దమ్ముంటే చేయమని అంటే దమ్ము రుజువు చేసుకోవడానికి నీకు చేయాల్సినంత అవసరం ఏం లేదు. చేతనైతే 2 చేతులు చాచి అడుగు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ఇలా దేవుణ్ణి పరీక్షించటం, దేవుణ్ణి సందేహించటం, దేవుణ్ణి అనుమానించటం అనేది దేవుడికి నచ్చని విషయం అని అనేక రుజువులు మీకు ఇప్పుడు చూపించాను. అయితే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని గురించి వివరించబోయే ముందు మీకు ఇంకొక వచనాన్ని కూడా నేను చూపిస్తాను. సహజంగా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు విశ్వాసంతో రావాలి, సందేహం ఉండకూడదు అని దేవుని వాక్యంలోనే ఉంది. దేవుణ్ణి అనుమానించిన, దేవుణ్ణి పరీక్షించిన, దేవుణ్ణి సందేహించిన దేవుడు బాధపడతాడు. దేవుడు విశ్వాసుల్ని ఇష్టపడతాడు. అంటే తనను ప్రగాఢంగా నమ్మేవాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుణ్ణి అనుమానించినా, పరీక్షించినా, సందేహించినా, దేవుని విషయంలో డౌట్ పడినా దేవునికి నచ్చదు. అలా సందేహపడ్డ వాళ్ళ విషయంలో దేవుడు కొన్ని వచనాలు గ్రంథంలో రాయించి పెట్టాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుని దగ్గరకు వచ్చేవాడు ఎలా ఉండాలో అక్కడ చెప్పాడు. బైబిల్ ఉంటే తీయండి, బైబిల్ లేకపోతే తప్పకుండా బైబిల్ కొనుక్కోండి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రానోళ్ళు కూడా కొనుక్కోండి. చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి. ఎందుకంటే నేను చెప్పే వచనాలు మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ ధ్యానించవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. దేవుని దగ్గరకు వచ్చేవాడు నువ్వు జ్ఞానాన్ని అడుగుతావో, మరేది అడుగుతావో, దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలట. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అంటే ఇలా డౌట్ పడేవాడికి దేవుని దగ్గర నుంచి ఏమీ దొరకదు అని చెప్పేశాడు. సందేహించేటువంటి వ్యక్తి విషయంలో ఆ మాట చెప్పాడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఎవరైనా ఏదైనా పొందాలి అనుకుంటే విశ్వాసంతోనే రావాలి, కానీ సందేహంతో రాకూడదు. సందేహించేవాడికి ఏది దొరకదు అని చెప్పాడు. పేతుర్ని నీళ్ల మీద యేసయ్య నడిపించినప్పుడు కూడా పేతురు ఏ కారణం చేత మునిగిపోయాడో ప్రభువే చెప్పాడు. కాసేపు నీళ్ల మీద నడిచినటువంటి పేతురు దాన్ని కూడా ఆపేసానా, గొడవ వదిలిపోద్ది, గాలి లేకపోయినా పర్లేదు కానీ పెద్ద ఆకలి అనుకోవాలంటే బాధ. మళ్ళీ జుట్టు చెదిరితే మళ్ళీ సోకు, మళ్ళీ వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు సైగలు మళ్ళీ ఇట్టిట్ట అంటుంటారు, ఏదో గొడవ. అందుకని ఇక 2 ఆగిపోతే గొడవే లేదుగా,
స్తోత్రం. ఇప్పుడు జుట్టు కదలదు, లేకపోతే ఇక దానికి ఏదన్నా పేస్ట్ పూసుకొని రావాలా. అవన్నీ నేను ఆడబడేది. కానీ దేవుని దగ్గరకు వచ్చేవాడు సందేహించకుండా విశ్వాసంతో రావాలి. దేవుని దగ్గర అడిగేటప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి. విశ్వసించేవాడికే దేవుడు ఏదైనా అనుగ్రహిస్తాడనేది బైబిల్ చెప్తున్న సత్యం. సందేహించేవాడు ఏమీ పొందలేడు అన్నాడు. అలాగే సందేహించేవాడు మునిగిపోతాడని కూడా మరి పేతురుని నీళ్ల మీద నడిపించిన ఘట్టంలో ప్రభువు నేర్పుతున్న సత్యం. ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూసినంతసేపు నీళ్ల మీద నడిచాడు పేతురు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు ప్రభువు చేతని మళ్ళా నీళ్ల మీద నిలబెట్టాడు. నిలబెట్టి అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని. నువ్వు సందేహపడకుండా విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నీళ్ల మీద నడిచావు. ఎప్పుడైతే నీలో సందేహం వచ్చిందో నువ్వు మునిగిపోవటం మొదలుపెట్టావని. ఈ 2 వచనాలే కాదు, ఇంకా బైబిల్లో ఇశ్రాయేలీయుల విషయంలో చాలాసార్లు దేవుడు వారిని గద్దించాడు. ఎప్పుడు అంటే ఆయన కార్యాలను గురించి వాళ్ళు సందేహించినప్పుడు. పేతురు అలాగే ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, మోషే విషయంలో కూడా దేవుడు కోప్పడ్డాడు. నేను ఐగుప్తుకు పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొని రా అని దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే వెళ్ళటానికి సందేహించి అనేక మార్లు అడ్డు తగిలాడు. ఒకసారి అంటాడు నాకు నోటి మాంద్యం ఉంది అంటాడు. ఒకసారి అంటాడు వాళ్ళు నమ్మరు అంటాడు. ఓసారి అంటాడు దేవా నువ్వు పంపదలిచిన వాన్నే పంపు అంటాడు. అట్లాగా అనేక సాకులు చెప్తే చివరికి ఆయన సందేహాన్ని బట్టి దేవుడు కోపపడ్డాడని ఉంది. కోపడతాడు మోషే మీద. అన్ని వంకలు చెప్తున్నావు, డౌటా నీకు? నేను నీకు తోడై ఉంటాను, వెళ్ళమంటే వెళ్ళవేంది అని చివరికి గద్దిస్తే అప్పుడు బయలుదేరుతాడు మోషే. ఇది మీకు నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఇట్లాగా దేవుణ్ణి సందేహిస్తే అలా సందేహించిన వాళ్ళ మీద దేవుడు కోపగించుకున్నాడు అనే విషయం ఇశ్రాయేలీయుల చరిత్రలోనూ మోషే ఘట్టంలోనూ మనకి దొరుకుతుంది. అబ్రహాం విషయంలో కూడా అదే జరుగుద్ది. అబ్రహాంకి సంతానాన్ని ఇస్తానంటాడు, దీర్ఘకాలం అయింది, పిల్లలు పుట్టరు. చివరికి శారా ఇచ్చినటువంటి సలహాను బట్టి మరి శారా దాసి అయినటువంటి హాగర్ని చేసుకొని ఇష్మాయిల్ని కంటాడు. అలా దేవుని ఆలోచన లేకుండా సొంతంగా అడుగులు వేసినందుకు అబ్రహాంతో దాదాపు చాలా సంవత్సరాలు దేవుడు మాట్లాడు మౌనం అయిపోతాడు. చివరికి ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండు అంటాడు. నిందారహితుడు అయి ఉండు అంటే నింద లేనివాడవై ఉండు అన్నాడు. అంటే నింద తెచ్చుకునే పని అబ్రహాం ఏదో చేశాడు. ఏమిటి దేవుని సన్నిధిలో నడిచేవాడికి నింద తెచ్చే పని అంటే దేవుణ్ణి సందేహించటమే. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అక్కడంటాడు, అబ్రహామా నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగును అంటాడు. కానీ 17లో ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును అని దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది. బాబు నాకు సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే అబ్రహాము కొంచెం దేవుణ్ణి సందేహిస్తే ఆ డైలాగ్ దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఎందుకు చెప్పుకోవాలి దేవుడు నేను సర్వశక్తి గల దేవుడిని? అంటే తన సర్వశక్తతను అబ్రహాం సందేహించాడు. సందేహించి తప్పటడుగేశాడు. తప్పటడుగేసి తన వాగ్దాన సంతానానికి దీర్ఘకాలిక శత్రువునిగా అన్నాడు. ఈరోజు ఇప్పటికి కూడా కొట్టుకుంటున్న వాళ్ళిద్దరే, ఇశ్రాయేలీయులు ఇష్మాయేలీయులు. అరబ్బులేమో ఇష్మాయేలీయులు, ఇశ్రాయేలీయులేమో ఇస్సాకు సంతానం, ఇశ్రాయేలు సంతానం. ఒకవేళ ఆ తప్పటడుగు అబ్రహాం వేయకపోతే ఇప్పుడు ఇశ్రాయేలీయులకు శత్రువులు ఉండేవాళ్ళుగా. కానీ ఎంత సుదీర్ఘమైన పోరాటమో మీకు తెలుసు కదా. ఇప్పటికి కూడా ఫైట్ చేసుకుంటున్న వాళ్ళిద్దరే. భూమి మీద అధిక జనాభా వాళ్లే, అబ్రహాం సంతతే. ఫైట్ చేసుకుంటుంది కూడా వాళ్ళే.
ఇజ్రాయిల్లో ఉంది ఇశ్రాయేలీలు, చుట్టూ ఉంది అరబ్ దేశాలు. ఎందుకు ఈ పని చేశాడు? సందేహించి. దేవుడు నాకు కుమారుని ఇస్తానన్నాడు కానీ శారా ద్వారానే ఇస్తానని చెప్పలేదు. శారా ద్వారా కన్నా, హాగర్ ద్వారా కన్నా, ఇంకో ఆమె ద్వారా కన్నా నేను కన్నబిడ్డ నావాడవుతాడు కానీ స్త్రీ సంతానం కాదు కదా. కాబట్టి ఎవరి ద్వారా కంటేనే పుట్టినవాడు నా బిడ్డ అవుతాడు కానీ ఆమె బిడ్డ కాడు కదా. ఇది లాజిక్. కాబట్టి దేవుడు ఇస్తానన్నాడు, పర్టికులర్గా ఏమి ద్వారా ఇస్తానని అయితే చెప్పలేదు కదా. బహుశా ఇన్ని సంవత్సరాలు నేను అనవసరంగా టైం వేస్ట్ చేశానేమో. అలా కాకుండా ఈమె కాకుండా ఇంకో స్త్రీ ద్వారా నేను కన్నట్టయితే ఈ పాటికి చాలామందిని బిడ్డలు నేను కలిగి ఉండేవాడిని. సో ఏడియా నాకు రాలేదు అని పాపం దేవుడు కూడా ఇబ్బంది పడుతుండొచ్చు. బహుశా దేవుడు చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోయానని పాపం దేవుని కోఆపరేట్ చేద్దాం అనుకున్నాడు. హాగర్ని చేసుకొని మరి బిడ్డను కానీ అలా సందేహించినందుకు దేవుడు 17లో ప్రత్యక్షమే, ఆదికాండం 17లో, హలో నేను సర్వశక్తి గల దేవుడను. శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోతే ఆమెకి బిడ్డను పుట్టించలేనా? అప్పుడు 17లో చెప్తాడు స్పష్టంగా, నిశ్చయముగా శారా నీకు కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావని టైటిల్ కూడా అప్పుడు రిలీజ్ చేశాడు. టైటిల్ రివీల్ చేశాడు దేవుడు. ఎందుకు ఆ 17వ అధ్యాయంలోనే శారాని గురించి గట్టిగా చెప్పాడు? శారాకే నేను కొడుకునిస్తానని చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది దేవుడు అంటే, బహుశా ఆ విషయంలో అబ్రహాం సందేహించి ఉండొచ్చు. ఈ విధంగా మీరు బైబిల్లో చాలా చోట్ల మీరు చూడొచ్చు, సందేహపడ్డ ప్రతి ఘట్టంలో దేవుడు కోప్పడ్డాడు. సందేహించే వాళ్ళని, అనుమానించే వాళ్ళని, దేవుణ్ణి టెస్ట్ చేసే వాళ్ళని దేవుడు ఒప్పుకోలా. కొంతమంది ఉంటారు దేవుణ్ణే పరిశోధించేటువంటి మేధావులు. దమ్ముంటే దేవుణ్ణి జయమను, దమ్ముంటే మీ దేవుణ్ణి అది జయమను, మరి దమ్ముంటే నీ దేవుడికి నీకు ఉద్యోగం, నీ దేవుడిని నీకు ఉద్యోగం ఇవ్వమను, మరి నీకు పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్లు, దమ్ముంటే నీకు బిడ్డలు పుట్టిమను మరి అని దేవుడికి సవాళ్ళు ఇస్తుంటారు వీళ్ళు. కొంతమంది సవాళ్ళకి తల్లోంచి దేవుడు ఎప్పుడు ఏ కార్యాలు చేయలే. అయినా నీ ముందు తను నిరూపించుకోవాల్సిన అవసరం దేవునికే ఉంది. నువ్వెక్కడా, ఆయన ఎక్కడా? సవాళ్ళను స్వీకరించి దేవుడు ఎప్పుడు కార్యాలు చేయలే. ప్రేమని బట్టి చేశాడు, కనికరాన్ని బట్టి చేశాడు, జాలిని బట్టి చేశాడు, తన బిడ్డల ఆపదను బట్టి చేశాడు, వాళ్ళ మారు మనసు కోసం చేశాడు, వేరే కారణాలను బట్టి, చాలా కారణాలను బట్టి చేశాడు. కానీ సవాళ్ళను స్వీకరించి ఎప్పుడు దేవుడు కార్యాలు చెయ్యడు, చెయ్యబోడు. దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయకూడదు. చేతనైతే చేతులు చాచి అడగాలి కానీ దేవుని ముందు ఎచ్చులు పడి బిల్డప్ ఇవ్వకూడదు. కొంతమంది అట్లా సవాళ్ళు ఇస్తుంటారు దేవుడికి, దమ్ముంటే చేయమని అంటే దమ్ము రుజువు చేసుకోవడానికి నీకు చేయాల్సినంత అవసరం ఏం లేదు. చేతనైతే 2 చేతులు చాచి అడుగు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ఇలా దేవుణ్ణి పరీక్షించటం, దేవుణ్ణి సందేహించటం, దేవుణ్ణి అనుమానించటం అనేది దేవుడికి నచ్చని విషయం అని అనేక రుజువులు మీకు ఇప్పుడు చూపించాను. అయితే